బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుంటున్నానండి. చెక్కు తీసి తురుముకున్న తర్వాత గట్టిగా పిండి నీళ్ళని నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానండి. తురిమిన గుమ్మడికాయని పిండాం కదండి, వాటర్ వచ్చింది. అదే వాటర్లోనే చక్కెర వేసుకోవాలండి. నీళ్ళు కట్ చేయకూడదండి. దీనికి పాకం పట్టున్నానండి. బూడిద గుమ్మడికాయ నీళ్ళలో చక్కెర వేసుకొని పాకం వేసుకున్నాం కదండి. యాలకులు వేసుకోవాలండి. పాకం వచ్చే వరకు కలపాలండి. దీన్ని ఇలా పాకం వచ్చేసింది కదండి, చూడండి తీగలాగా పడుతుంది. అప్పుడు గుమ్మడికాయని వేసేసుకోవాలండి. నేతిలో ఫ్రై చేసిన గుమ్మడికాయ కలుపుతూ ఉండాలండి. కోవా కిస్మిస్ కూడా వేసి కలిపేసుకోవాలండి. కోవా వేసుకోవాలండి. సగం బూడిద గుమ్మడికాయకి 1/2 కిలో కోవా వేసుకుంటున్నానండి నేనైతే. మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. కోవా వేసిన తర్వాత ఇలా ఉడికేదానికి వదిలిపెట్టాలండి. బాగా ఉడికిన తర్వాత తీసి గాజు జారులో వేసి పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో రోజు 2 స్పూన్ పిల్లలకి తినిపిస్తే మెదడు బాగా పనిచేస్తుందండి. పిల్లలకి దగ్గర పడిపోయిందండి. బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.